వెల్కమ్ టు మంచితనం న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేరళ సంప్రదాయ చీరలు ధరించి ఎంపీగా ప్రియాంక ప్రమాణ స్వీకారం. వైనాడు ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఘన విజయం. ప్రియాంకతో ప్రమాణ స్వీకారం చేయించిన స్పీకర్ ఓం బిర్లా. ఓనం చీరను ధరించి రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రియాంక ప్రమాణం. దిలావర్పూర్ కు వస్తే తేల్చుకుందాం. కేటీఆర్ కు సీతక్క సవాల్. అనుమతులు ఇచ్చింది కేసీఆర్, కేటీఆర్ అన్న సీతక్క. ఆందోళన జరుగుతున్న చోటుకే వెళ్లి అనుమతులు ఎవరిచ్చారో అడుగుదామన్న మంత్రి. హాస్టళ్లలో జరుగుతున్న వరుస ఘటనలపై కుట్ర దాగి ఉందన్న మంత్రి. కేటీఆర్ పై రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు. కాంగ్రెస్ తో మేము కలిసిపోయి ఉంటే జైల్లో ఉండేవాడు అన్న బీజేపీ నేత. 10 ఏళ్ల పాటు అన్ని శాఖల్లో వేళ్లు పెట్టి పలు వ్యవస్థలను చిన్నాభిన్నం చేశాడని విమర్శ. అధికారంతో పాటు కేటీఆర్ మెదడు కూడా పోయినట్టుందని ఎద్దేవా. భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు. 360 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ. 3.46% పతనమైన ఇన్ఫోసిస్ షేర్ విలువ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తన హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై జగన్ క్లారిటీ ఇచ్చారు. అదానీ గ్రూప్ తో ఏపీ డిస్కంలో గత 5 ఏళ్లలో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని ఆయన తెలిపారు. 2.49 రూపాయలకే విద్యుత్ పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం సంస్థ సెకీ ముందుకు వచ్చిందని తెలిపారు. ఏపీ ప్రభుత్వానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ అప్పట్లో సెకీ లేఖ రాసిందని గుర్తు చేశారు. 25 ఏళ్ల పాటు యూనిట్ ధర 2.49కి ఇస్తామని సెకీ ప్రతిపాదన చేసిందన్నారు. $17,000 మిలియన్ 2.49 పైసలకే ఇస్తామని అటు కేంద్రం సైతం చెప్పిందని జగన్ తెలిపారు. ఈ లెక్కన ఏడాదికి 4,000 కోట్లు మిగిలేవన్నారు. 25 ఏళ్లకు 1,00,000 కోట్లకు పైగా ఆదా అయ్యేదన్నారు. 25 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల ఆదా అవుతుందని లేఖ వస్తే ఎవరైనా పక్కన పెడతారా అని జగన్ ప్రశ్నించారు. ఇంత చంద్రబాబుకి ఇంత అని కలెక్షన్ మెకానిజంతో ఒక మాఫియా సామ్రాజ్యం నడుస్తూ ఉంది. ఈరోజు ఒకవైపున అన్ని రకాలుగా రాష్ట్రం వెనకడుగులు వేస్తూ ఉంటే, తిరోగమనంలో రాష్ట్రం ఉంటే, మరోవైపున మనం తీసుకొచ్చిన సంస్కరణలు ఈరోజు కళ్ళ ఎదుటే నీరు గారిపోతూ ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని విప్లవాత్మక మార్పులు తీసుకురాగలిగాం. ఇంతకుముందు సాధ్యమేనా ఇలాంటి మార్పులు అని అనిపించే పరిస్థితి నుంచి ఇలాంటి గొప్ప మార్పులు సాధ్యము అని చెప్పి చేసి చూపించగలిగాం. మేము తీసుకొచ్చిన ప్రతి మార్పు కూడా నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో చూసిన కష్టాలను, తెలుసుకున్న విషయాలను, వాటికి సొల్యూషన్స్ ఇచ్చే విధంగా మా ప్రభుత్వంలో ప్రతి అడుగు కూడా మేము సొల్యూషన్స్ ఇచ్చే విధంగానే అడుగులు వేశాం. ఆ సొల్యూషన్స్ ఇచ్చే క్రమంలో ప్రతి రంగంలోనూ ఒక రెవల్యూషన్ తీసుకురాగలిగాం. ఆ సొల్యూషన్స్ ఇచ్చే క్రమంలో ఇది సాధ్యం అవుతుందా అనే పరిస్థితి నుంచి సాధ్యం చేసి చూపించగలిగాం. ఎప్పుడు ఊహించని మార్పులు తీసుకురాగలిగాం. డెలివరీ మెకానిజంలో లంచాలు లేకుండా, వివక్ష లేకుండా అసలు గ్రామాలలో ఏదైనా ప్రభుత్వ పథకాలు ఇవ్వగలుగుతామా, ఇవ్వడం సాధ్యమేనా అని అనిపించే పరిస్థితి నుంచి లేదు ఇది సాధ్యమే అని చెప్పి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చాం. ప్రతి గ్రామంలోనూ సచివాలయ వ్యవస్థ, ప్రతి 50-60 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ, లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ప్రతి పథకము, దాదాపుగా 540 రకాల సేవలు గ్రామంలోనే ఇంటి వద్దకే డోర్ డెలివరీ. గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థం చెబుతూ, వివక్ష లేకుండా, లంచాలు లేకుండా కాంగ్రెస్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. భారత రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రియాంక ప్రమాణం చేశారు. కేరళ సంప్రదాయ ఓనం చీరను ధరించి ఆమె పార్లమెంటుకు వచ్చారు. సోదరుడు రాహుల్ గాంధీ ఆమెను పార్లమెంటుకు తీసుకెళ్లారు. प्रियंका गांधी वाड्रा जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ,
सत्यनिष्ठा से प्रतिज्ञा करती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूँगी। जय हिंद। महाराष्ट्र श्री चव्हाण रवींद्र वसंतराव। బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మంత్రి సీతక్క సవాల్ విసిరారు. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ కు రావాలని ఇథనాల్ పరిశ్రమకు అనుమతులు ఎవరిచ్చారో అక్కడే తేల్చుకుందామన్నారు. అన్ని అనుమతులు ఇచ్చింది కేటీఆర్ అని ఆరోపించారు. కేటీఆర్ ఎక్కడెక్కడో తిరగడం వృధా అని ఆందోళన జరుగుతున్న ప్రాంతానికే వెళ్దామన్నారు. ఎవరు అనుమతులు ఇచ్చారో అక్కడే తేల్చుకుందామన్నారు. సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇథనాల్ కంపెనీకి గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చే నాటికి కంపెనీ డైరెక్టర్ గా తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు తలసాని సాయి ఉన్నట్లు తెలిపారు. ఇథనాల్ కంపెనీ మరో డైరెక్టర్ గా పుట్టా సుధాకర్ తనయుడు ఉన్నట్లు చెప్పారు. పుట్టా సుధాకర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ వీంకులని గుర్తు చేశారు. గతంలో గ్రామ సభలు నిర్వహించకుండానే ఇథనాల్ కంపెనీకి అనుమతులు ఇచ్చారని ఆరోపించారు. దిలావర్పూర్ కు వచ్చేందుకు కేటీఆర్ సిద్ధమా కాదా చెప్పాలన్నారు. గ్రామ సభలు లేకుండా లారీలలో రైతులను జనాలను పశువుల్లాగా ఎక్కించి రాత్రి మౌలు పోలీసులను పెట్టి తరలించినటువంటి ఘటనలు కొండపోచమ్మ కావచ్చు, లేకుంటే మేఘలగా మల్లన్న సాగర్ కావచ్చు, మిడ్ మానేర్ కావచ్చు, ఇట్లాంటి ఎన్నో వేసారు. వాళ్ళ యొక్క నియంతృత్వానికి అది నిదర్శనం. మేము లగచర్లలో మరి అక్కడ చేసింది గ్రామ సభ. గ్రామ సభకు పోతే ఎట్లా లారీ బండలతో కొట్టించారో మీరు చూసారు. కాబట్టి దాని మీద ప్రజల అభిప్రాయం మేరకు ముందుకు పోవడం జరుగుతుంది. ఏదేది నిన్నటిదా ఇథనాల్ కంపెనీ ఫుడ్ పాయిజన్ ఆ విషయంలో నేను అనలేదు. నిరంతరం జరిగే వాటి వెనుక కొన్ని మాకు డౌట్స్ ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా కులంకుషంగా ఎంక్వైరీ చేస్తాం, విచారణలు కూడా సాగిస్తాం, రిపోర్ట్స్ అన్ని కూడా తెప్పించుకుంటా ఉంటాం. వాళ్ళు ఏం చేసిర్రు మేం చేసినాం. రైతులకు 18,000 కోట్ల రుణమాఫీ చేసినాము. సన్న ఓట్లకు ఇప్పుడు 500 ఇష్టంలో అన్ని సంతకాలు పెట్టి సంపూర్ణమైనటువంటి పొల్యూషన్ తో సహా అన్ని పర్మిషన్లు ఇచ్చింది మరి ఆనాటి బీఆర్ఎస్ కేసీఆర్ సంతకం తోటి. మళ్ళా నిస్సిగ్గుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ఇంత చిల్లర రాజకీయాలు, ఇంత కుళ్ళు రాజకీయాలు అవసరమా? మీరు నిజంగా మీకు ప్రజల మీద అంత ప్రేమ ఉన్నోళ్ళైతే, అంత గొప్పగా ఆలోచించే వాళ్ళైతే మరి మీరు ఎందుకు ఇచ్చిరు ఇవన్నీ పర్మిషన్లు? కాబట్టి ఇవాళ తప్పు చేసింది మీరు, రెచ్చగొట్టేది మీరు, విధ్వంసాలు సృష్టించేది మీరు, మళ్ళీ శాంతి భద్రతలు లేవని డ్రామాలు ఆడేది మీరు, మేము ప్రజల భూములు గుంజుకుంటున్నామని చెప్పేది మీరు. ఇవాళ మేము ఎక్కడైనా పోతే గ్రామ సభలు పెడుతున్నాం. ఎక్కడైనా కూడా కొన్ని కంపెనీలు అవసరము, అది ప్రజల యొక్క సహకారం కూడా అవసరం. గ్రామ సభలు పెడితే కూడా ప్రజలు ఎక్కడ అంగీకరిస్తారో అని కొంతమంది వాళ్ళ మనుషులను పెట్టి రెచ్చగొట్టి కలెక్టర్లను దాడులు చేయడం, అధికారులను నిర్బంధించడం, ఈ రకమైనటువంటి కుట్రకు తెరలేపేది నువ్వే. నీకు ఇష్టం ఉన్నక్కడ పర్మిషన్లు అన్నాడు, విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చిన వితౌట్ గ్రామ సభ. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను ఓటుకట్టుకున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన విధానాలు, వాణిజ్య యుద్ధ భయాలు, అమెరికా ఫెడీ వడ్డీ రేట్ల కోతపై నెలకొన్న పరిస్థితి మార్కెట్ల పతనానికి కారణమైంది. ఐటీ స్టాక్ లో అమ్మకాల ఒత్తిడి కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1190 పాయింట్లు నష్టపోయి 79,043కి దిగజారింది. నిఫ్టీ 360 పాయింట్లు కోల్పోయి 23,914కు పడిపోయింది. బీఎస్సీ సెన్సెక్స్ లో ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫినాన్స్, అదానీ స్పోర్ట్స్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ టాప్ లూజర్లుగా ఉన్నాయి.
తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ కలిసికట్టుగా పనిచేస్తున్నాయంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా మండిపడ్డారు. కేటీఆర్ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ తీవ్ర పదజాలంతో విమర్శించారు. తామే కనుక కాంగ్రెస్ తో కలిసిపోయి ఉంటే ఇప్పుడు ఇలా ట్వీట్లు పెడుతూ ఉండేవాడివి కాదు, చెల్లపల్లి జైల్లో చిప్పుకుడు తింటూ ఉండేవాడివని అన్నారు. కేటీఆర్ పనికిమాలిన స్టేట్మెంట్లు చూస్తుంటే అధికారంతో పాటు ఆయన తన మెదడును కూడా కోల్పోయినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలు పార్లమెంటును సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని హరీష్ రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి మున్సిపల్ మంత్రి రేవంత్ రెడ్డి అని తెలిపారు. సంబంధిత శాఖ మంత్రి సంతకంతోనే పార్లమెంటుకు సమాధానం వెళ్తుందని పేర్కొన్నారు. అంటే ఆయనకు తెలుసు కూడా కేంద్రానికి తప్పుడు సమాచారం అందించారని మండిపడ్డారు. కొత్తగా ఇంట్లను కూల్చబోమని అంటున్నారని, మరి కూల్చిన వాటి సంగతి ఏంటని ప్రశ్నించారు. వాళ్ళు అనుభవించిన శోభ సంగతి ఏంటని నిలదీశారు. మా పార్లమెంట్ పార్టీ నాయకులు ఎంపీ గారు సురేష్ రెడ్డి గారు పార్లమెంట్లో క్వశ్చన్ వేశారు. పార్లమెంట్లో సురేష్ రెడ్డి గారు వేసినటువంటి క్వశ్చన్కు పార్లమెంట్లో సమాధానం చెప్పారు. సమాధానం ఏంటంటే, ఆ సమాధానం చదివితే మీరు కూడా చూస్తారు, నేను ఐ కెన్ రీడ్ అవుట్ అండ్ టెల్ యూ. ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో ఇన్ఫార్మ్డ్ దట్ రూల్స్ తెలంగాణ స్టేట్ రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్, Rehabilitation and Resettlement Rules 2014 and the Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act 2013 would be followed for resettlement of the affected households and land acquisition అని ఇందులో చెప్పారు. అంటే మేము 2013 భూసేకరణ చట్టాన్ని ఫాలో అవుతున్నాము, దాన్ని అమలు చేస్తున్నాము అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని ఇది పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సమాధానం. ఇది కాపీ కూడా మీ అందరికీ ఇస్తాను. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పైన రాష్ట్ర ప్రభుత్వము వాస్తవాలను దాచిపెడతా ఉంది. పార్లమెంట్ను తప్పుదో పట్టించడం అనేది సిగ్గుచేటు. ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటును కూడా ఈరోజు తప్పుదో పట్టించారు. కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటుకు చెప్తున్నది ఒకటి, ఇక్కడ అమలు చేస్తున్నటువంటిది ఒకటి. ఈ క్వశ్చన్ మీరు చూస్తే ఇది అన్స్టార్డ్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 69, డేటు 25 నవంబర్ 2024. వాస్తవానికి ఇక్కడ ఏమన్నారు, 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తున్నాం. అయితే ఇలా నేను మీరు ఒక లైన్ చదివాను మీకు మీ నాలెడ్జ్ కోసము, ప్రజల కోసం కూడా. ఇందులో ఒకటి ఏముంది, ఫస్ట్ లైను, తెలంగాణ స్టేట్ రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ రూల్స్ 2014. ఏంటిది? 2013 భూసేకరణ చట్టం ఉన్నప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం 2014లో మరొక చట్టం తెచ్చింది. 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే, దేశం మొత్తం కూడా తప్పకుండా ఏ ప్రాజెక్టులోనైనా నిర్వాసితులకు ఈ రకంగా ఆదుకోవాలని చెప్పి అప్పటి యూపీఏ ప్రభుత్వం 2013లో చట్టం తెచ్చింది. చట్టంలో చాలా స్పష్టంగా చెప్పారు, ఇల్లు కోల్పోతే ఇల్లు ఎలా ఇవ్వాలి, వాళ్ళ ఉపాధి ఎలా చూడాలి, ఆ కుటుంబాలను ఎలా ఆదుకోవాలి, అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా చట్టంలో చెప్పారు. చెప్తూ ఇంకో మాట ఏమన్నదంటే, ఏదైనా ఒక రాష్ట్రం ఇంతకంటే మెరుగైన చట్టాన్ని అమలు చేయాలనుకుంటే, ఇంతకంటే ఎక్కువ సహాయాన్ని అందించాలనుకుంటే ఆ రాష్ట్రాలు స్వంతగా చట్టాన్ని రూపొందించుకోవచ్చు అని చెప్పి అక్కడ రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించారు. దాంట్లో భాగంగా మన గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆయన కూడా ఒక నిర్వాసిత కుటుంబం నుంచి వచ్చిన వాడు కనుక అంతకంటే బెటర్గా మనం 2014 భూసేకరణ చట్టాన్ని ఒకటి తయారు చేసి రాష్ట్ర శాసనసభలో ద్వారా దాన్ని ఆమోదించుకున్నాం. ఎలా బెటర్ అది? 2013 నిర్మల్ జిల్లా దిలావరపూర్లో ప్రతిపాదించిన ఇథనాల్ కంపెనీకి తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తమకు వాటాలున్నాయని మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పీసీసీ అధ్యక్షులు అబద్దాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు వాటాలున్నాయని నిరూపిస్తే వాళ్ళకే రాసిస్తారని చెప్పారు. ఇథనాల్ కంపెనీ వద్ద ఇక్కడి గ్రామస్తులు ధర్నాలు చేస్తున్నారని, దానిపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అది పరిష్కారం చేస్తే బాగుంటుంది కానీ ఏదో టీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేయాలి, మమ్మల్నే టార్గెట్ చేయాలి అనే సంకల్పం నిన్న మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు.
మీరు మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఫస్ట్ ఎలిగేషన్ చేసేటప్పుడు మీరు అన్ని విషయాలు తెలుసుకొని మీరు విమర్శ చేస్తే బాగుంటుంది. ఏది తెలియకుండా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ అండ్ ఫారెస్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్స్ ఇచ్చే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది కూడా తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదో చేసిందని చెప్పి నేనేదో దాంట్లో క్యాబినెట్లో ఉన్నా అని చెప్పి గట్లా మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు అందుకే ప్రజలలో అబాస్ పాలవుతున్నారు. ప్రతి దాంట్లో కూడా మీరు అనవసరంగా పనికిరాని విషయాలు మాట్లాడి, తెలియని విషయాలు మాట్లాడి అబాస్ పాలు కావద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదంతా కూడా చెప్పే అవసరం లేదు. మీరు అనవసరంగా లేనిపోని అంశాలనన్నీ లేని ఉన్నట్టు చెప్పేటువంటి ప్రయత్నం చేయడం దుర్మార్గమైనటువంటి చర్య. రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి న్యాయం చేయండి. రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు, వాళ్ళకి న్యాయం చేయండి. అది వదిలిపెట్టి మీరు ఈ పనికిరాని ఎలిగేషన్స్ పెట్టవలసి రెండోది లేనిపోని క్రియేట్ చేయవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తాను. నేనేమంటే దాని డెప్త్కి వెళ్తే నేను అప్పుడు ఆ కన్సల్ట్ మినిస్టర్ కాదు. ఒకటి నేను డెప్త్కి వెళ్తే చాలా సబ్జెక్టు చెప్తా. ఇప్పుడు ఆ రోజుల్లో సింగిల్ విండో అని పెట్టింది గవర్నమెంట్. పర్మిషన్ ఇచ్చేదేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇక్కడనేమో సింగిల్ విండో పెట్టారు. ఆ అప్రూవల్ అనేది సింగిల్ విండోలో పోతాయి. అవి అది తెలుసుకుంటే మంచిగా ఉంటుంది. ఇక నాకు సంబంధం లేదు, ఇంకా నేను డెప్త్కి వెళ్ళి ఇంకా డీటెయిల్గా చెప్పవలసిన అవసరం లేదని నేను అది వదిలేస్తున్నా. 100% సవాల్ ఏమంటున్నా, నేడు కంటే ఆడికి ఎక్కడంటే అక్కడ. నేనేమంటున్నా, ఒకవేళ నిజంగా సంబంధం ఉంటే నేను రాసిచ్చేస్తా అంటున్నా కదా. మీరు డాక్యుమెంట్ ఏమన్నా రెడీ ఉంటే తెచ్చుకోండి, రాసిచ్చేస్తా అని చెప్తున్నా. దాంట్లో ఎనికి తగ్గేది ఏం లేదు. నేనేమంటా, మీరు ఎప్పుడన్నా కానీ విమర్శలు చేసేటప్పుడు అథెంటిక్గా చేయండి. ఏది పడితే అది మాట్లాడకండి. ఎందుకంటే మీరు బాధ్యత. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం అల్లీపూర్ గురుకులం పాఠశాలను మాజీ మంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం సిద్ధం చేసిన నాణ్యత లేని భోజనాన్ని చూసిన జీవన్ రెడ్డి సిబ్బందిపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వం నుండి బిల్లులు తీసుకుంటున్నారు కానీ పిల్లలకు సరిపడా భోజనం పెట్టడానికి ఏంటి కష్టమని మండిపడ్డారు. 2 గిన్నెల నిండా అన్నం వండితే పిల్లలకు సరిపోదు. 1 గిన్నెలో అన్నం చేసి సరిపడా భోజనం ఎందుకు పెట్టడం లేదని, అన్నం ఉడకలేదని, నీళ్లు పప్పు నీళ్లచారు పిల్లలకు ఎందుకు వడ్డిస్తున్నారని ప్రశ్నించారు. నువ్వు 1/3 పెరుగు 2/3 నీళ్ళు చేరుది కాదే. నీకున్న పిల్లల ప్రకారం 26 లీటర్లు కావాలనుకున్నాను. 26 లీటర్లు అంటే ఒక లీటర్ 10 మంది వస్తుంది. నేను 300 పిల్లలు ఉన్నాను. 1 లీటర్ 10 మంది పోయా పూస్తూ తప్పు లేదు. అది మొత్తం గిన్నె నిండితేనే నీకు వస్తుంది. అది నీకు 30% లేదు పెరుగుతాను. చికెన్ మటన్ ఆర్ చికెన్ మటన్ ఆర్ చికెన్ రండి. వెన్స్డే కంపల్సరీ చికెన్ చికెన్ ఆర్ మటన్ ఏదన్నా
కానీ అవి రెండు బడ్జెట్ సరిపోతుంది. ఇంతకుముందు మనం అది ఏదైనా గవర్నమెంట్ ఇచ్చిన మెనూ మీరు ఫాలో కావాలి. అవును, ఈ 2 ఈ times బడ్జెట్ సరిపోవటం లేని సమస్య కాదు. యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్. యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్. 5 days egg you have to give. Weekly twice non-veg you have to give. Not just once. ఇది నేను అన్నది కాదు. ఇది నేను మీరు చూసినా చెప్పండి, నువ్వు నాకే లోపడుతుంది. వారానికి 5 పొడుగులు ఇవ్వాలి. నేను ఒకసారి ఇచ్చిన అంతకుముందు 8 రోజులకి పొడుగులు ఇవ్వాలి. వారానికి ఎన్నిసార్లు నాన్ వెజ్ ఇస్తుండ్రు? మొన్న వారం పెట్టలేదు. అదే ఈ మంత్లో ఒకసారి ఇచ్చారు, అది 14th రావాలి. తర్వాత ఇవ్వాలి తర్వాత నాన్ వెజ్ ఇవ్వాలి. దే ఆర్ టెల్లింగ్, నాట్ మీ. 14th November ఇచ్చిన తర్వాత నాన్ వెజ్ ఇవ్వాలి. వాళ్ళే చెప్తుంది, నేను చెప్తున్నాను. ఇబ్బంది నెక్స్ట్ వీక్ అంటుండి ఇచ్చేది. ఇచ్చానండి. నెక్స్ట్ అది 14 November తర్వాత మళ్ళీ ఇవ్వలేదు చెప్తున్నా వాళ్ళే. ఆఫ్టర్ 14 November you had one chicken. వాళ్ళు చెప్పిన వాళ్ళు మనుషులు, మనమే కాదు మనుషులు, వాళ్ళు కూడా మనుషులే. యువర్ ట్రైంగ్ టు డూ జస్టిస్, బట్ అది సరిపోతలే. వదిలేసి బాబా ఎందుకు ఎక్స్ప్లెనేషన్. ఇంతకంటే తర్వాత చాలా కాదు అంటుండు. చదువు మంచిగుందని చెప్పాను, తిండి కూడా మాత్రమే పిల్లల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పాను. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 5 నెలలు గడిచిందని, ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు ఎన్నో దారుణాలు చేశారని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ఆరోపించారు. నాడు మూగబోయిన గొంతులు నేడు బయటకు వస్తున్నాయని, తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వచ్చి 5 నెలలు గడిచినా ఎవరిపైన కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని తెలిపారు. సిక్కితో విద్యుత్ ఒప్పందాల విషయంలో స్కామ్ జరిగిందని, నష్టపరిహార నివారణ కోసం వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెడుతున్నారని విమర్శించారు. రోజు మహాత్మా జ్యోతిరావు పూలే వారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు సమాజానికి చేసినటువంటి సేవలు వెలగట్లేనివి. ఈరోజు అస్పృశ్యత అనేటువంటిది ఒక దళితులు గిరిజనులకే కాకుండా బీసీల్లో కూడా తను అనుభవించారు. సుమారు దగ్గర 200 సంవత్సరాల క్రితం జన్మించినప్పటికీ కూడా ఆ రోజులో ఉన్నటువంటి సామాజిక రుగ్మతల్ని చవిచూసి విద్యను కొనసాగించి తన విద్యతోటి ఈ వివక్ష మీద, బాలికా విద్య మీద, మహిళా విద్య మీద, దళిత గిరిజనుల విద్యల మీద ప్రోత్సహిస్తూ సామాజిక రుగ్మతల్ని తరిమి కొట్టేందుకు ఎనలేని కృషి చేశారు. వారు వారి దంపతులు ఇద్దరు కూడా సమాజంలోని ఈ వివక్షల మీద విద్య కొరకు ఉద్యమాలు చేశారు. ఈరోజు వారు చనిపోయి దగ్గరగా 130 సంవత్సరాలు అవుతూ ఉంది. వారు జన్మించి 200 సంవత్సరాలుగా వస్తుంది. అయినప్పటికీ వారి సేవలను గుర్తుపెట్టుకుంటూ జాతి యావత్తు వారికి నివాళులు అర్పిస్తున్నారంటే వారు చేసినటువంటి కృషిని మనం మర్చిపోలేము. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావుల వ్యాఖ్యలపై స్పందించారని, వారిది తన స్థాయి కాదని మంత్రి కోమిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. వాళ్ళు కేసీఆర్ కొడుకు అల్లుడిగా రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. తను రైతు కుటుంబం నుంచి వచ్చి క్రింది స్థాయి నుంచి నాయకుడిని అయ్యారని మంత్రి చెప్పుకొచ్చారు. నా స్థాయికి మాజీ సీఎం కేసీఆర్ వస్తానంటే గురుకులాలకు పోదామని అన్నారు. కేటీఆర్, హరీష్ రావు లాంటి పొగలతో నేను మాట్లాడానని మంత్రి కోమిరెడ్డి సంచలన కామెంట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 400 సిలిండర్ 1200 చేసింది చాలక ఇలా కాంగ్రెస్ ఇవాళ మేము తెలంగాణలో వాళ్ళ 18-20 రాష్ట్రాలు, వాళ్ళ 22 రాష్ట్రాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఎక్కడైనా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నా వాళ్ళు ఎన్న ఫెయిల్ అయింది. 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చి 700 సబ్సిడీ ఇస్తున్నాం. 200 యూనిట్లు కరెంటు ఉచితంగా నెలకు 1000 రూపాయలు అంటే సంవత్సరానికి 10,000 రూపాయలు ఒక పేదవాడిని మిగిలిస్తున్నాం. ఇలా ఆర్టీసీలలో నెలకు 300 కోట్ల రూపాయలు ఆర్టీసీ భరిస్తూ మహిళలకు ఉచితంగా 115 కోట్ల మంది ఈ 11 నెలలు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేయడం మహిళలు. ఇలాంటి కార్యక్రమాలు మోడీ గారు వాళ్ళ తెలంగాణ ముఖ్యమంత్రులు ఉన్న దగ్గర ఎక్కడైనా పెట్టిందా? 18,000 కోట్ల రుణమాఫీ చేసి మిగిలిన 30 తారీఖు చేయబోతున్నాం. ఇంకా చేయబోయే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అసలు గ్యాస్ సిలిండర్ ఒక్కటి చాలు మోడీ గారికి సమాధానం.
నువ్వు 1200 ఎందుకు ఇస్తలేవు? మీ రాష్ట్రాలలో యూపీలో, నీ సొంత రాష్ట్రం గుజరాత్లో 1300 తెస్తున్న గ్యాస్ సిలిండర్కు తెలంగాణలో అక్కా చెల్లెళ్ళు ఇవ్వాలా 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నావు. నిన్న మోడీ గారు చెప్పిన దానికి నా ప్రశ్నకు మోదీ గారు సమాధానం చెప్పాలని ఆయనని బీజేపీ వాళ్ళని డిమాండ్ చేస్తున్నా. ఇన్ని రాష్ట్రాలు ఉంటే మీరు 500కి ఎందుకు ఇస్తలేరు సిలిండర్? ఇది ఒక్కటి చాలు కదా. కాంగ్రెస్ పార్టీ 11 నెలలు అన్ని అద్భుతాలు ఏమన్నా. ఒకవైపు కేసీఆర్ గారు మొత్తం దీన్ని ఈ తెలంగాణ రాష్ట్ర అప్పులపాలు చేసి మొత్తం కుక్కలు చెప్పిన విస్తరలాగా చేసి ఈ రాష్ట్రాన్ని ఎక్కడ చూసినా అప్పులే. ఆర్ఎండ్బి శాఖలో పొద్దున చేస్తే నా దగ్గరికి వస్తారు కాంట్రాక్టర్లు, 4 ఏళ్ళ కింద చేసిన సార్ బిల్లులు కావాలని. ఇరిగేషన్లో బకాయిలే, ఇళ్లలో బకాయిలే. ఒక్క ఇల్లు కట్టకుండా 7 లక్షల కోట్లు అప్పు చేసి ఆయన మామూలులో పండుకుంటాడు. మోడీ గారు విదేశాలలో తిరుగుకుంటూ గ్యాస్ సిలిండర్ నెలకు 100 రూపాయలు పెంచుతారు, డీజిల్ రేటు పెట్రోల్ రేటు ఇష్టమైనట్టు పెంచుకుంటారు. దాన్ని మేము భరిస్తూ ఈ రోజు మీరు సబ్సిడీ ఇస్తుంటే మా మీద కామెంట్ చేయడం, మోడీ విమర్శలు తీవ్రంగా ఖండిస్తున్నాం. చెప్పాను కదా, నెక్స్ట్ మంత్ జనవరి ఎండింగ్ లో హైదరాబాద్ విజయవాడ టెండర్లు పిలుచుకొని ఫిబ్రవరి మార్చిలో 6 లేన్ల జాతీయ రహదారిగా మల్కాపూర్ వరకు మనల్ని నేను ఎంపీగా ఉన్నప్పుడు చేపించిన అది కోదాడ అవతల వరకు దాని దాదాపు 2600 కోట్లతో కన్సల్టెన్సీ వర్క్ నడుస్తున్నది. డిసెంబర్ 9 తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం నా ఆర్ఎండ్బి శాఖ ద్వారా సెక్రటరియట్ లో ఆ రోజు మహిళలతో బహిరంగ సభ ఉన్నది. సోనియా గాంధీ పుట్టినరోజు ఉన్నది. ఆ రోజు తర్వాత నేను ఢిల్లీకి వెళ్లి గడ్కరీ గారితో డేట్ తీసుకొని రీజనల్ రింగ్ రోడ్ 30,000 కోట్లతో మా డిపార్ట్మెంట్ చేపట్టబోయే దాన్ని కూడా శంకుస్థాపన కూడా గడ్కరీ గారిని ప్రధానమంత్రి గారిని కూడా ఆహ్వానిస్తాం. మాకు అభివృద్ధి కోసం కేంద్రంతో రాజకీయంగా కొట్లాడతాం, అభివృద్ధి కోసం నిధుల కోసం కొట్లాడి నిధులు తెచ్చుకుంటాం, మంచిగా ఉండి నిధులు తెచ్చుకుంటాం. దానికోసమే హైదరాబాద్ విజయవాడ రోడ్డు కూడా ఆ రోజు గడ్కరీతో డిస్కస్ చేసి ఫైనల్ చేయడం జరుగుతుంది. నల్గొండ రీజనల్ రింగ్ రోడ్ కూడా టెండర్ పిలవడం జరిగింది. అది కూడా త్వరలో పనులు ప్రారంభమవుతాయి. కేటీఆర్ హరీష్ రావు గురుకుల పాఠశాల బాట పడుతున్నారు, నాణ్యమైన భోజనం అందించలేక. కేటీఆర్ హరీష్ రావు గురించి మాట్లాడితే వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు ఎవరో చెప్తే ఆయన మాట్లాడితే మీరు సమాధానం ఇవ్వచ్చు. వాళ్ళిద్దరి గురించి నేను మాట్లాడిస్తే వాళ్ళు నా స్థాయి కాదు. ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ అల్లుడు, కేసీఆర్ కొడుకు చేయబట్టి వచ్చిండు. నేను కిందికెళ్ళి గ్రామీణ ప్రాంతంలో ఒక రైతు కుటుంబంలో వచ్చి నాయకునైనా అల్లుడు కొడుకు సమాధానం చెప్పే అవసరం ఏంది? ఆ మునగాడు ఆ ఫామ్ హౌస్ లో పండుకుంటుగా బంగారు తెలంగాణ చేస్తారు 7 లక్షల కోట్లు అప్పు చేసి. టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో సందడి చేశారు. తన నూతన కార్ రిజిస్ట్రేషన్ కోసం నాగార్జున ఆర్టీఏ ఆఫీస్ కు వచ్చారు. అభిమానులు, కార్యాలయ సిబ్బంది నాగార్జునతో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. తన కొత్త కారు TG9 GT R4874 గల టయోటా లెక్సస్ వెహికల్ రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంకు హీరో నాగార్జున చేరుకున్నారు. కారు రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రక్రియలో భాగంగా ఫోటో దిగారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియగానే నాగార్జున తిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆర్టీఓ అధికారి నాగార్జునతో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను వివరించగా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని, ఈవీల వినియోగాన్ని పెంచుతుందన్నారు. ఇటీవలే టాలీవుడ్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. తన కొత్త రోల్స్ రాయిస్ కార్ రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఈ కార్యాలయానికి వచ్చారు. అన్న మీరు కొద్దిగా సైడ్కున్నారు, అన్న మీరు సైడ్కున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కేరళ సంప్రదాయ చీరలు ధరించి ఎంపీగా ప్రియాంక ప్రమాణ స్వీకారం. వైనాడు ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఘన విజయం. ప్రియాంకతో ప్రమాణ స్వీకారం చేయించిన స్పీకర్ ఓం బిర్లా. ఓనం చీరను ధరించి రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రియాంక ప్రమాణం.
దిలావర్పూర్ కు వస్తే తేల్చుకుందాం. కేటీఆర్ కు సీతక్క సవాల్. అనుమతులు ఇచ్చింది కేసీఆర్, కేటీఆర్ అన్న సీతక్క. ఆందోళన జరుగుతున్న చోటుకే వెళ్లి అనుమతులు ఎవరిచ్చారో అడుగుదామన్న మంత్రి. హాస్టళ్లలో జరుగుతున్న వరుస ఘటనలపై కుట్ర దాగి ఉందన్న మంత్రి. కేటీఆర్ పై రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు. కాంగ్రెస్ తో మేము కలిసిపోయి ఉంటే జైల్లో ఉండేవాడవన్న బీజేపీ నేత. 10 ఏళ్ల పాటు అన్ని శాఖల్లో వేళ్లు పెట్టి పలు వ్యవస్థలను చిన్నాభిన్నం చేశాడని విమర్శ. అధికారంతో పాటు కేటీఆర్ మెదడు కూడా పోయినట్టుందని ఎద్దేవా. భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు. 360 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ. 3.46% పతనమైన ఇన్ఫోసిస్ షేర్ విలువ. అప్డేట్స్ కోసం చూస్తున్నాం మంచితనం న్యూస్.